అందరికీ శనార్థి. ముందుగా ఒకటే చిన్న మాట చెప్తాను. నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నా ఎదుగుదలను కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎలాంటి మూవీలో కనిపించాలి అని అనుకుంటున్నారో అలాంటి చిత్రంతో, అలాంటి మూవీతో, అలాంటి శనార్థితో మీ ముందుకు రాబోతున్నాను. డెఫినెట్లీ మీరందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలాంటి ఒక మంచి సినిమా. అండ్ థ్యాంక్స్ టు సంపత్ సార్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ ముందు నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు చెప్తాను. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సురేష్ అన్న అండ్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి ఒక మంచి రోల్, ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలాంటి కథను నా దగ్గరికి తీసుకొచ్చినందుకు, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శనార్థి అన్న. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. సినీ అమ్మ తల్లిని నేల తమ్మిని నమ్ముకున్నా. సో ఇంకా మీ మీద భారం వేస్తున్నా. గట్టిగా కష్టపడతా, గట్టిగా చేస్తా. ఈ సినిమా చాలా మంచి సినిమా, వెరీ వెరీ రూటెడ్ సినిమా. అందరు ఎంజాయ్ చేస్తారు. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. శనార్థి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మీడియా ఫ్రెండ్స్కి, వచ్చిన గెస్ట్లకి, డైరెక్టర్స్కి, మా వినాయక్ గారికి, అందరికీ, గంగుల కమలాకర్ అన్నకి. ఏ సినిమా చేయడానికైనా అదే కారణం, అది అందరం ఒప్పుకోవాల్సింది. బట్ ఈ సినిమా చేయడానికి కథతో పాటు గణేష్ కారణం. గణేష్ కోసమే ఈ సినిమా. మధ్యలో ఒక 2-3 ఏళ్ళు ప్రొడక్షన్ దూరం ఉండమని నా వెల్ విషెస్ అందరూ చాలామంది నాకు వాన్ చేశారు, తిట్టారు. కానీ గణేష్ సినిమా అనుకున్నాడు, కొన్ని కారణాల వల్ల ముందుకెళ్ళలేదు. సో ప్రతి సినిమా ముందుకెళ్ళకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు కొంచెం డల్గా, బాధగా కనిపించాడు. ఏంటి అంటే తన విషయం చెప్పాడు. ఆ కంటెంట్ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా సక్సెస్ వస్తుందని అనిపించింది. ఆ రోజు డిసైడ్ అయ్యాను తనని డైరెక్టర్ చేయాలని చెప్పేసి. ఆ తర్వాత నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగా. లాస్ట్కు ఎప్పటి నుంచో అడుగుతున్న శ్రీధర్ గారి దగ్గర ల్యాండ్ అయింది అది. సో ఈ రకంగా శ్రీధర్ గారికి, ఆయనను డైరెక్టర్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సెకండ్లీ, ఆదిత్య మూవీస్, ఆదిత్య మ్యూజిక్, ఉమేష్ గుప్తా గారికి మేము మా కొలాబరేషన్ గురించి చెప్పగానే మాకు సపోర్ట్ చేస్తూ, మాతో ఇన్వాల్వ్ అవుతూ, మేమున్నామని ఎంకరేజ్ చేసిన ఉమేష్ గుప్తా గారికి కూడా ఈ ముహూర్తం సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత చాలామంది ఇందాక వచ్చినప్పటి నుంచి శనార్థి అంటే ఏంటి అని అడుగుతున్నారు. శనార్థి అంటే ఏం లేదండి, ఒకటే మాట. శనార్థి అంటే నమస్కారం, శనార్థి అంటే నమస్తే, వందనం, దండం. ఇది శరణార్థి అనే పదం నుంచి వచ్చింది శనార్థి. జనరల్గా భక్తులు ఎక్కువగా వాడుతుంటారు, లేదంటే గుళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. మనం అప్పట్లో మన చిన్నతనంలో విన్నాం, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది ఒక అగరబత్తి అని. అలాగే ఈ సినిమాలో కూడా ఈ శనార్థి అనేది వీళ్ళ లవ్ స్టోరీకి చాలా అనుసంధానమైనటువంటి పదం. అందుకే దాన్ని ఏరి కోరి అదే పదాన్ని సినిమా టైటిల్గా పెట్టడం జరిగింది. అంతకుమించి వేరే దానికి ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక అది కానీ ఏమీ లేదు. సో శనార్థి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నమస్తే. పల్లెల్లో, పల్లెటూర్లలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు శనార్థి అని అనుకుంటారు. సో దీనికి సంబంధించిన వివరణ అంతవరకే. తర్వాత అఖిల్, జగన్ అని నా ఫ్రెండ్ పరిచయం చేశారు. అఖిల్ నన్ను పరిచయం చేసిన తర్వాత ఆయన కలిసిన ఫస్ట్ మీట్లోనే ఒకటి చేద్దాం అనుకున్నాం. మనోడు వచ్చి కొత్త వాళ్ళు అనగానే ఆయన చెప్పేది ఏదో చెప్తున్నాడని నాకు ఫస్ట్ నా మైండ్లో వచ్చిన ఆ ఫేస్ అఖిల్ది. అఖిల్ రాగానే ఒకసారి కూర్చుందామని కూర్చోబెట్టాను. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయనకి నచ్చింది. అంతకుముందు చాలా విన్నానన్నారు, ఇది నచ్చింది అన్నాడు. ఆ తర్వాత యాక్చువల్లీ నాగదుర్గ లోపలికి రావడానికి కారణం మేము ఎవ్వరం కాదు, అఖిలే. మేము వీఆర్ థింకింగ్ ఆఫ్ సమ్ అదర్ గర్ల్. సరే ఈ క్యారెక్టర్కి తనైతే చాలా బాగుంటుంది అనగానే వీడియోలు, అంతకుముందు తన వీడియోలు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. మేము చూసాం కానీ పర్టికులర్గా ఫోకస్డ్గా చూడలేదు. ఆ తర్వాత చూస్తే తనకు మించి ఇంకెవరు ఉండరనిపించింది. సో వెంటనే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత కథ నచ్చడం, అందరూ కొలాబరేట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఇందాక నుంచి ఆ డప్పులు, ఆ చప్పుళ్ళ మూతలు వాళ్ళిద్దరు నడిచి వస్తుంటే నాకు చాలా చక్కగా అనిపించింది.
దే ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుగెదర్.